ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. స్తోత్రం యేసు ప్రభా, పరిశుద్ధ దేవ, అబ్రాహాము ఇసాకులు గొప్ప దేవానికి వందనాలు యేసు ప్రభా. ఇజ్రాయెల్ మీ ఆశీన దేవానికి స్తోత్రం. ఈ దినం మీ జ్ఞాపకం చేసుకొని నా దేవ ఈ దినం కాచి కాపాడి ఈ దినం మార్చుకొని ఈ సమయం మాకు ఇచ్చినానికి వందనాలు యేసు ప్రభా. నా దేవ ఇంత ధన్యత ఇచ్చిన ఏసయానికి స్తోత్రం చేస్తాం. ఏసయ వాక్యం ద్వారా మాట్లాడి వాక్యం మా ఉదయంలో ఉండాలా, లేఖను ఫలించాలా, నీ రాకడ బహు సమీపింది. దేవానికి స్తోత్రం. భయంకర దినాలు ఉన్నాం, యుద్ధం సమాచారం వింటుండే సుప్రభ. అంతా జనం మీద జనం నా భయంకర దినాల్లో ఉన్న సుప్రభ. నా దీవానికి స్తోత్రం. శాంతి లేని జీవితం అక్రమ విసిరింది, ప్రేమ చల్లారిపోయింది. నా దీవ ఆ దినంలోనూ ఆ కలరిసులో ప్రేమ మనందరూ నింపి రాని బిడ్డలు నడిపించి ఆటగా తొలగించి అందరి హృదయంలో వాక్యం నింటుండే కనుక అది నాటబడాలా, దాన్ని ప్రభ గ్రహించే శక్తి తెచ్చని దాని ప్రకారం జీవించే భయం భక్తి ప్రీతి గల సేవ జయించమని ఇస్తున్నాం ప్రస్తుతం. బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న రవి బ్రదర్ మనకు పాట పాడతారు. బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ పాట పాడదాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనది మరువనది, వీడనది ఎడబాయనది, మారనది మరువనది, వీడనది ఎడబాయనది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనది మరువనది, వీడనది ఎడబాయనది, మారనది మరువనది, వీడనది ఎడబాయనది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరూ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లో బ్రదర్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లాడ్ అన్న, వాక్యంలోకి నడిపించండి అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ వగు తండ్రి, మీకు వందనాలనైనా
సర్వోన్నతులకు దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ఇంతవరకు మీరు మాకు సహాయకులుగా నడిపించినారు, సురక్షితంగా ఇంటికి చేర్చినారు. మీ యొక్క శరత్నాల్లో పాల్పొందే యోగ్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించడానికి మీకు ఎంతో వదనాలనైనా. ముఖ్యంగా ప్రభావ ఈ సాయంత్రం సమయంలో ప్రకటన గ్రంథంలోని 19వ అధ్యాయంలోని చివరి భాగానికి మేము వచ్చినాం ప్రభావ. మీరే మాకు సహాయకులుగా నడిపించడానికి మీకు ఎంతో వదనాలు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించడానికి మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. వీటిని గ్రహించి ప్రభావ మా జీవితాన్ని అవలంబించుకోవాలా, అనుభవపూర్వకంగా వీటిని మేము అనేకలకు ప్రకటించాలా ప్రభావ. అటువంటి పరిచర్యలో మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఎంతో వందనాలు. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. వింటున్న వారిని ఆశ్రయించండి. ఆటంకపరచు ప్రతి చీకటి దురాత్మ శక్తుల నేసాన్ని బంధిస్తున్నాం ప్రభావ. అదేవిధంగా తండ్రి వారిని అందరినీ ప్రభావ మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా మీ మీద కేంద్రీకరించుకొని ప్రతి విషయంలో మా జీవితంలో మీకే బహు ప్రాధాన్యత మేము ఇవ్వాలనైనా అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించండి. ఇంకా ఏమైనా మాలో ఆయాసకరం ఉంటే అది చూపించండి ప్రభావ. అది ఒప్పుకొని మేము మీకు కనికరం పొందాలా ప్రభావ. మీ కనికరం మాకు అవసరమైన ఈ సమయం కనికరించండి, నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీరు స్వస్థపరిచే గొప్ప దేవుడు, మీ వంటి వాడు ఒక్కడు లేడు నాయన. కాబట్టి నైనా మీ ద్వారా మీ తప్ప ఇంకా మాకు ఎవరు లేరు ప్రభావ స్వస్థపరిచే వాళ్ళు. కాబట్టి నైనా రక్షించుకున్నారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు. మా యొక్క శరీరాలను కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభావ, ఏ రీతిగా అయితే మా ఆత్మను రక్షించిండ్రో, మా ప్రాణాన్ని రక్షించిండ్రో, అదే రీతిగా మా శరీరాలను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో పౌనదే విషయాన్ని మా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభావ. కాబట్టి ఆ వాక్యాన్ని మేము స్వీకరిస్తున్నాం. ఈ దినము మమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరిచి లేవనెత్తమాని. ముఖ్యంగా ప్రభావ మాకు అనుగ్రహించబడ్డ ఈ పనిని మేము కొనసాగించాలా, సమాధాన పడకుండా ప్రభావ ఈ లోకంతో ప్రతి ఒక్కరికి వీటిని చూపించాలా, ప్రతి ఒక్కరిని ప్రభావ మిమ్మల్ని పరిచయం చేయాలా. మీ నామాన్ని ప్రసిద్ధి చేసే పరిచర్యలో మా అందరిని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నవంబర్ 17వ తారీఖు 2024వ సంవత్సరం. మనం ఖచ్చితంగా ఉంటుంది బబులోను కాలం అన్న విషయము మరోసారి మనకందరికీ జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు అన్నప్పుడు బబులోను ప్రకృతి సహజంగా లేదన్న విషయం మనకందరికి తెలిసిందే. ఎందుకంటే అది బహు దీర్ఘకాలం ఉండే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఈ దినం లేదు. గతంలో మనం చూసినాము ప్రపంచాన్ని 2000 సంవత్సరాలకి ముందు ఎన్ని దేశాలు పరిపాలించినాయి. దాని తర్వాత గత 2000 సంవత్సరాలు మరి ఎన్ని దేశాలు పరిపాలించినాయో అవన్నీ మనం చారిత్రాత్మకంగా చూసినాం. ఇవన్నీ ప్రవచనాలు దానియేలు గ్రంథాలు మనం చూసినాం కూడా. దానియేలు ప్రవచనంలో మన కాలము, ముఖ్యంగా మన ప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైనాక మొదలుకొని ఈ రోజు వరకు ఎన్ని దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయన్న విషయాలను మనము చూసినాము కొన్ని రికార్డింగ్స్ లో. కానీ ఒక విషయం మనం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే అన్నిట్లోకెల్లా మధ్యలో ఉంటుంది బబులోను అనేది. అది తిరిగి మన కాలానికి వచ్చిందన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ పాత నిబంధన కాలంలో అది మండలానికి భూమిలోనికి అది పాతి పెట్టబడింది అన్న విషయాన్ని కూడా నేను చూపించిన. కానీ ఈ దినం లేదు. ప్రకృతి సహజంగా అదొక మైదానంలా కనిపిస్తూ ఉంటది ఇరాన్, ఇరాక్ ఉత్తర దిక్కున. కానీ అది ఆత్మీయంగా మారిపోయిందన్న విషయాన్ని మన ప్రకటన గ్రంథంలోని విషయాలను ధ్యానించినప్పుడు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను భక్తుడు దాన్ని చూడగలుగుతున్నాడు, కానీ మనం ఈ దినం చూడలేకపోతున్నాం. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మహాబబులోని చూడలేని స్థితిలో ఉందన్నట్టు. కానీ మనకు తెలుసు ఈ ప్రపంచం అంతా మహాబబులోన్గా తయారైందని. ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా అలకల్లోలం, వింతలు, ఎక్కడ చూసినా ఆశ్చర్యక్రియలు. కానీ మనుషులు దేవుణ్ణి ఆశ్రయించడం పోయి ఈ లోకాన్ని ఆశ్రయించడం, ఈ లోకాన్ని స్నేహించడం, ఈ లోకాన్ని ప్రేమించడం ఎక్కువైపోయింది అన్నట్టు. సుఖానుభవాన్ని ఆశ్రయించిన జీవితం అన్నట్టు. బబులోన్ అంటే అట్లుంటుంది అన్నట్టు. కానీ బబులోన్లో దానియేలు వంటి వాడు ఉన్నాడు, షద్రక్, మెషక్, అబేద్నెగో వంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మనము ఏ కోవకు చెందిన వాళ్ళమన్న విషయాన్ని గ్రహించాల. ఒక రికార్డింగ్స్ లో నేను చూపించిన షద్రక్, మెషక్, అబేద్నెగో అను ముగ్గురు స్నేహితులు దానియేలుకి. వీళ్ళందరూ యూదా గోత్రానికి సంబంధించిన రాజకుమారులని కూడా నేను చూపించిన మొదటి అధ్యాయంలో. వీళ్ళందరినీ, ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేసినప్పుడు దానియేలుని ఎందుకు వేయలేదు? ఎందుకంటే
ఆ యొక్క ప్రతిమకి ఎవరు సాష్టంగపడి నమస్కారం చేయరో వాళ్ళందరినీ అగ్నిగుండంలో వేయాలన్న శాసనం బయలుదేరింది. కానీ ఆ దినము ఆ ముగ్గురుని వేసినప్పుడు దానియల్ని ఎందుకు వేయలేదు అన్న ప్రశ్న వేసినప్పుడు ఎవరు దానికి జవాబు చేయలేని స్థితిలో ఉన్నారు. ఆ రోజు లేదు, ఈ రోజు ఇప్పుడు లేదు. ఒకవేళ మీకు దాని జవాబు దొరికితే ఆ గ్రూప్స్లలో పెట్టండి. రేపటి దినం నా మనుషులు దాన్ని ధ్యానిస్తూ ఉంటారు. నా ఒపీనియన్ లో వాట్సాప్ గ్రూప్ ని ఆ రీతిగా వాడుకోవాలా. ఎవరు గుర్తించని విధానంగా, ఎవరు గ్రహించని విధానంగా వాక్యాలని మీరు గుర్తించి గ్రహించి వాటిని ధ్యానించాలా. వాటిని అన్నిట్లకు చూపిస్తే అక్కడ నీకున్న ఆనందం, పరిశుధాత్మ ఆనందం అదే అన్నట్టు. నేను చూపించిన రికార్డింగ్స్ లో దానియల్ని ఎందుకు అందులో వేయలేదు అనేది. కాబట్టి మనం ఉంటుంది ఖచ్చితంగా బబులోను కాలమే. నువ్వు షద్రక్, మెషక్, అబేద్నగో అను ముగ్గురు గుంపులో ఉన్నవా లేక దానియేలు కోవకు చెందినవాడవా? ప్రతి దశలో ఈ గుంపులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఏ గుంపులో ఉంటివో గుర్తెరిగో తెలుసుకోవాల బాధ్యత నీదన్నట్టు. మనం పాట పాడతాం కానీ గుర్తించమన్నట్టు. అలా కాలము వెళ్ళిపోయి ఎంతగానో మనం ఎన్నో తరాలు దాటిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు దాటిపోతున్నాయి మన కాలంలో. కానీ గుర్తించలేని స్థితిలో ఉన్నాం. ఎందుకు వచ్చిన తలనొప్పి? రక్షింపబడితే చాలు కదా, పరిశుద్ధంగా జీవిస్తే చాలు కదా, ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా జీవిస్తే చాలు కదా అని సమర్థించుకుంటా ఉంటామంట క్రైస్తవ జీవితంలో. కానీ మనం అట్లుండదు. ప్రభునందు వర్ధిల్లుట దేవుని చిత్తం, దేవుని జ్ఞానమందు వర్ధిల్లుట దేవుని చిత్తం. ఈ ధర్మశాస్త్రాన్ని ధనించేవాడు ఆశ్రయింపబడ్డవాడు అని మనం చూస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా ప్రకటన గ్రంథం, దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించడమే కాదు, దాన్ని మరీ ప్రకటించాల, దాంట్లో ఉన్న విషయాలను అనేకలకు చూపించాల. ప్రకటన గ్రంథం అంతా యేసుప్రభుకు సంబంధించిందే. అది నేను ఒక ఉపోద్ఘాటం చూపించినప్పుడు స్టార్టింగ్ డేస్ లో, ఇప్పుడు మనం 175 రికార్డింగ్స్ కే వచ్చినట్టున్నాం. మనం మోర్ దెన్ 170 రికార్డింగ్స్ అయితే అయినాయి. బట్ ఎర్లీ రికార్డింగ్స్ లో నేను చూపించిన ఏంటంటే ఫస్ట్ మేబీ 1 or 2 రికార్డింగ్స్ లో దీని బుక్ పేరే ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్ లో మటుకు ద రెవల్యూషన్ అని చదివేస్తారు కానీ కింద ఇంకొక లైన్ ఉంటుంది, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి ప్రకటన గ్రంథం అని చెప్పేశారు కానీ క్రింద లేదు. ఎవరి గురించి ప్రకటిస్తున్నాం? యేసుప్రభుకు సంబంధించిన ప్రకటన గ్రంథం అని రాసుకోవాలి అది యాక్చువల్ గా. ఎందుకంటే ఈ పుస్తకం అంతా మన ప్రభుకు సంబంధించిందే. ముఖ్యంగా నువ్వు నిజంగా యేసుప్రభుని ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నేను రక్షించిండు కదా, నేను రక్షించిండు, స్వస్థపరిచిండు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేసిండు, నేను ఇంతవరకు కాచి కాపాడాడు, ప్రతి సమయంలో నిన్ను ఆయన నడిపిస్తూ వచ్చిన ఇంతకాలం. గాఢంధకారంలో ఇలా సంచరించిన ఏ అపాయం నీకు వాటిలో లేదు. నువ్వు మరణం నోట్లోనికి వెళ్ళినా నిన్ను బయటికి లాక్కొని వచ్చినాడు. ఆల్మోస్ట్ నువ్వు చనిపోయినావు. ఎన్నిసార్లు హార్ట్ ఆగిపోయింది నా విషయంలోనే, ఎన్నిసార్లు ఆగిపోయింది హార్ట్. ఆయన కానీ బ్రతికించిండు దేవుడు. ఎందుకు బ్రతికించిండు? అటువంటి అనుభూతి పొందినవాడు ఎట్టి పరిస్థితుల్లో సుఖానుభవాన్ని ఆశ్రయించి గాఢంగా నిద్రపోయేవాడు కానే కాదు. మరణం రుచి చూసి అందులో నుంచి బయటకు వచ్చిన వాడు ఎట్లుంటాడు చెప్పండి? శిష్యులందరూ అటువంటి అనుభవంలో నుంచే వచ్చిన వాళ్ళు కదా. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నారు, గాయాలైపోయినాయి. పౌలు అయితే ఎన్నిసార్లు ఆయన కొట్టబడిండు, చనిపోయినసి ఏడ్చి ఊరి చివరిన లాగేసి పడేసిపోయినరు. ఆయన తిరిగి బ్రతికిలేసి సేవ చేసిండ దీర్ఘకాలం. అందుకే అన్నట్టు నేను ప్రతిరోజు మరణిస్తున్నా అంటాడు. అంటే ప్రతిరోజు ఆయన చావుకి లోనవుతున్నాడు అన్నట్టు. ఆయన ప్రకృతి సహజంగా కూడా మరణించిండు కదా ఎన్నిసార్లు. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడని ఒకసారి చెప్తాడు, 2 మార్లు. అది కూడా ఓడ బద్దలైపోవడం 2 మార్లు. దాని తర్వాత సముద్రంలో ఒంటరిగా ఉన్నాడైన గర్భంలో, సముద్ర గర్భంలో. తర్వాత ఆ యొక్క సముద్ర తీరానికి వచ్చినాడు. వచ్చినాక ఆ మెలేతి అనే ద్వీపంలో ఆయన జీవితం ఎట్లుండని చూసినాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన భయపడని వాడు, అంత ధైర్యంగా ఉన్నవాడు అన్నట్టు. ఎటువంటి సమస్య వచ్చినా భయపడని వాడు. ఎందుకంటే మనం చూసినాం గతంలో కూడా, యోనా కూడా ఆ యొక్క ఓడ అరణ్యానికి పోయి పండుకున్నాడు. అమరమట్టం కదా అని. ఓడ అమరమట్టం అంటే కింది భాగం. ఓడ అమరంలో పోయి పండుకున్నాడు. మన ప్రభు కూడా ఓడ అమరంలో పండుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. పండుకున్నప్పుడే దుష్టుడు వచ్చి పని చేస్తూ ఉంటాడు అన్న విషయం కూడా మనం గ్రహించాలి అక్కడ. అందుకు
నిద్రకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. ఈ లోకాతీతమైన మనసు ఏంటంటే నీ బాడీకి చాలా రెస్ట్ కావాలి, ఎందుకంటే బాడీ రిపేర్ చేసుకుంటుందని. కానీ ప్రభు దానికి వ్యతిరేకంగా ఆయన రుజువుపరుచుకున్నాడు. ఏంటంటే రాత్రంతా ప్రార్థించిన, ఉదయమంతా పరిచయం చేసిన ఆయన ఎక్కడ సిక్ అయినట్టు మనం చూడం కదా. అక్కడే తెలిసిపోతుంది విశ్వాసానికి నమ్మకానికి వ్యత్యాసం. నమ్మకం ఉన్న వాళ్ళు ఈ రీతిగా మాట్లాడతారు అన్నట్టు. రెస్ట్ కావాలా, మంచి ఆహారం తీసుకోవాలా, ఫిట్నెస్ చేయాలా, ఇవన్నీ ఈ లోకాతీతమైన జ్ఞానం అన్నట్టు. లోకానికి సంబంధించిన జ్ఞానమును ఆత్మస్వరూపి. ఆత్మలో జీవిస్తున్న వాడి జీవితం ఎట్లుంటుంది చెప్పండి. ప్రకటన గ్రంథంలోని 19వ అధ్యాయాన్ని మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము. ముఖ్యంగా 19వ గ్రంథంలో మనము పోయిన వారం వరకు పెళ్లికి సంబంధించిన విషయాలను అనేకమైన వాటిని ధ్యానించినాం. ఈరోజు మటుకు మన ప్రభుకి సంబంధించిన విషయాలని బహు దీర్ఘంగా ధ్యానించిన ఆశపడుతున్నాను. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ భద్రపరచబడ్డాయి మన కొరకు బైబిల్లో. వాటిని ఇప్పుడు మనం కొంతసేపు దీర్ఘంగా ధ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం వెళ్ళి చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో పెళ్లికి సంబంధించిన విషయము జరిగినాక మనం ఎక్కడ చూస్తున్నాం అది ముఖ్యంగా 9వ అధ్యాయంలో. మరియు అతడు నాతో ఇలాగో చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులని వ్రాయుము. ఎందుకంటే ధన్యత అంటే బైబిల్ మనం చూస్తాం. ముఖ్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎన్నో ధన్యతలు ఉన్నాయి. అక్కడ ధన్యులు అని ఎన్నో విషయాలు మనం చూస్తాం అక్కడ. ఈరోజు అవి చూస్తలేం కానీ ఎన్నో రకాల ధన్యతలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయం అంతా ధన్యతలకు సంబంధించింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలబడ్డవారు ధన్యులు అని ఇక్కడ చెప్పబడుతుంది అన్నట్టు. కానీ ఈ అధ్యాయం అంతా ధ్యానించేవాడు ధన్యుడు అని కూడా ఉంది, ఆశ్రయింపబడ్డవాడు అని ఉంది. కాబట్టి పెళ్లి విందుకు ఆహ్వానింపబడ్డవారు ధన్యులు, కానీ పెళ్లి కుమార్తె స్థితిలో ఉన్నవారు యోగ్యతకి ధన్యతకి తేడా అనేది మనం గ్రహించాలి. పెళ్లి కుమార్తె స్థితిలో ఉన్నవారు ఎవరు, పెళ్లి విందుకు ఆహ్వానింపబడ్డవారు ఎవరు? విందుకు ఆహ్వానింపబడ్డవారు స్నేహితులు, బంధువులు కదా, గెస్ట్స్ అంటాం ఇంగ్లీష్ లో. కానీ పెళ్లి కుమార్తె అదొక ప్రాధాన్యమైన ఆ యొక్క స్థితి అన్నట్టు కదా. కాబట్టి పెళ్లి కుమార్తెకి విందుకు ఆహ్వానింపబడ్డ వారికి బహు తేడా ఉంటుందన్న విషయాలను మనం వారం వరకు చూసినాం. మరి విశేషంగా మతపరమైన జీవితము, క్రైస్తవ జీవితము 2 గుంపులుగా ఏ రీతిగా విభజింపబడిందని కూడా మనం చూస్తాం. అక్కడ పెళ్లి కుమార్తె దశకి ఎదగలేని స్థితి ఒక గుంపు, పెళ్లి కుమార్తె స్థితికి ఎదిగినది మరి ఒక గుంపు. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు అన్న విషయం. కానీ ఇద్దరికీ యోగ్యత ఉంది, కానీ ఒకరు పోగొట్టుకున్నారు, ఒకరు నిలబెట్టుకున్నారు. అందుకే మనం ఈ విషయానికి హెచ్చరిస్తూ ఉంటాం. నువ్వు రక్షింపబడి కూడా నశించిపోయే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి అననీయ సప్పిర్ల జీవితం చూస్తాం. వారు రక్షణ పొంది బాప్సం పొంది దేవుని పరిచర్యలో ఉంటూ కూడా వారి జీవితాలు పోగొట్టుకున్నారు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మని మోసగించారనుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పరిశుద్ధాత్మని మోసగిస్తే మరణమే. అంటే దాని అర్థం ఏంటంటే ఉపమాన రీతిగా సత్యాన్ని తృణీకరిస్తే నీకు మరణమే. నేనే మార్గము సత్యము జీవం అనేది వేసుకోమని ఆయన తృణీకరించినట్లే కదా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తా అన్నాడు. కాబట్టి సత్యాన్ని తృణీకరించినప్పుడు నువ్వు ఎంతగా ప్రయాసపడినా కానీ లోకంలో నీ జీవితం వ్యర్థమే. అందుకు మనము పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వాలా, ఆయన చేత నడిపించడానికి మనము ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు 11వ వచనంలో మనం ఇప్పుడు చూస్తున్నాం. 10వ వచనం, అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను
అయితే ఇక్కడ ఒక దేవదూత యోహాను భక్తునికి ఇవన్నీ చూపిస్తున్నాడు అన్నట్టు. పెళ్లి కుమార్తెకి సంబంధించిన విషయాలు, పెళ్లి కూతురు ఎట్లున్నది చూపిస్తున్నాడు. అంతకు పైన మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయం ఆరంభంలో ఆ యొక్క మహావేశ్య అయిన బబులోను అన్న స్త్రీకి ఎటువంటి దుస్థితి పట్టిందనేది, దాని తర్వాత పెళ్లి కుమార్తెకి సంబంధించిన విషయాలు ఇక్కడికి వస్తున్నాయి అన్నట్టు. దాని తర్వాత ఆ పెళ్లి కుమార్తె స్థితిలో ఉండగా పెళ్లి విందువు పిలబడ్డ వారి స్థితి ఏ రీతి ఉందనేది ఒక విషయం మనకు చూపిస్తుంది 19వ అధ్యాయంలో. ఇప్పుడు మటుకు ఇక్కడ ఒక ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఒక దేవదూత యోహానికి ఇవన్నిటిని చూపిస్తుంటే యోహాను భక్తుడు ఏం చేస్తుండో అతని కాళ్ళ మీద పడేడు. అయితే ఇక్కడ ఆ దూత ఏమంటుండంటే అతని పాదం ఎదుట సాగిల పడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ దాసుడను అని చెప్తున్నాడు. కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే ఈయన దేవదూతనా లేక పురాతనమైన భక్తుడా? ఇంకటి నేను గతంలో చూపించిన పరలోకంలో భక్తులు ఉన్నారన్న విషయం వేల సంవత్సరాల నుంచి. మరి యోహానికి ఈ యొక్క సహదాసుడు కదా, ఈయన కూడా ఒక దేవుని సేవకుడే. దేవదూతల కొరకు ఆయన మరణించింది కాదు కదా, మనుషుల పాపంల కొరకు ఆయన మరణించినట్టు మనకు తెలుసు. మనుషుని విభజించడం కొరకే తన ప్రాణాన్ని ప్రయోజనంగా పెట్టినని తెలుసు మనకి. కానీ ఇక్కడ మటుకు ఈయన ఏమంటున్నాడు, ఒకవేళ దేవదూత అయితే దేవదూత రక్షణ సందేశాన్ని ఎట్లా ప్రకటించగలడు? చెప్పలేడు. ఎందుకంటే దేవదూతలకి రక్షణ అనుభవం లేదు. కానీ మనిషికి తప్ప ఇంకా ఎవరికి ఆ అవకాశం లేదు ఈ సృష్టిలో. సువార్త ప్రకటించే అవకాశము మనిషికి తప్ప ఎవరికి లేదు. ఆయన లోకంలో పుట్టబోతుండు అని చెప్పడం తప్ప గాబ్రియెల్ దూతకి రక్షణ సందేశం చెప్పే యోగ్యత లేదు. దేవదూతల కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించినాడు మన ప్రభు. కాబట్టి ఇది కేవలం మనకే అనుగ్రహించబడినది అన్నట్టు ఈ యొక్క యోగ్యత. మనం గొప్ప భాగ్యంగా ఎంచుకుంటాం కదా, సిగ్గుపడము సువార్త ప్రకటించడం కొరకు. ధైర్యంగా ఆయనని అనేకులకు చూపిస్తూ ఉంటాం ఎక్కడ వెళ్ళినా కానీ. మనం తీర్మానించుకున్నాం ఆ నామం కొరకు ఏమైనా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టు. కాబట్టి ఇక్కడ యోహానుతో మాట్లాడుతున్న వాడు పురాతనమైన ఒక భక్తుడు. అతను ఎవరై ఉంటారనేది మీరు పరిశీలించవచ్చు. ఇవన్నీ కేవలం ప్రార్థన పూర్వకంగా తెలుసుకోవాల్సిందే కానీ ఏ కామెంటరీస్లలో ఎక్కడ ఉండవు. ఆ వ్యక్తి ఎవరు? యోహానుతో మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరు? మీరు వినొచ్చు. వ్యక్తి ఎట్లా అంటారు? వ్యక్తి ఎందుకంటే నేను సహదాసుడను అంటున్నాడు. అంటే మీతో పాటు పరిచర్య చేసిన వాడను అంటున్నాడు. అప్పుడు నేను కూడా సువార్తను ప్రకటించిన వాడని ఈ లోకంలో. ఇప్పుడు నా ఆత్మీయ స్థితి నీకు వీటన్నిటిని చూపించే స్థితికి దేవుడు నన్ను లేవనెత్తాడు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మరోసారి చూడండి, అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదంలో ఎదుట సాగిల పడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను అంటే సమానుడను సమకాలికుడను ఒక రీతిగా చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు మీకు మరీ అర్థం కావాల్సింది ఏంటంటే సాక్షి సమూహం గురించి కొంతకాలం కింద నేను చూపించిన ప్రకటన హెబ్రీయుల రాసిన పత్రికలో సాక్షి సమూహం గురించి చూపించినప్పుడు అక్కడ ఎంతోమంది విశ్వాస వీరులు మనకు కనిపిస్తూ ఉంటారు 11వ అధ్యాయంలో. వీళ్ళందరూ మనల్ని ఆవరించి ఉన్నారు అనుంది అక్కడ వాక్యం. అంటే వారు ఈ లోకంలో వాళ్ళ శరీరాలను విడిచిపెట్టినారు కానీ వారి ఆత్మ ఇంకా దేవుని పరిచర్యలో ఉన్నదన్నట్టు. కానీ వారికి ఆ అవకాశం లేకుండే, అప్పుడు ఇంకా మెస్సయ్య పుట్టలేదు. కానీ మెస్సయ్యకు కనిపెట్టుకొని చనిపోయిన వాళ్ళు వీళ్ళందరూ జాగ్రత్తగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా విధేయత చూపించి జీవించి సాక్ష్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అన్నట్టు. కాబట్టి వాళ్ళని సాక్షి సమూహము అని సంబోధిస్తుంది బైబిల్. వాళ్ళందరూ మేఘము వల్లే మనల్ని ఆవరించినారంట. ఆవరించడం అంటే ఎవరికైనా తెలుసా అర్థం? ఆవరించడంటే అందులో ఎవరో ఒక భక్తుడు నీతో పాటు కలిసి సేవ చేస్తూ ఉంటాడు. ఈ అనుభవం ఎవరికైనా జరిగింది ఇంతవరకు నీ పరిచర్యలో?
ఎవరో ఆశ్చర్యం, ఎవరు ఎప్పుడు కనివిని ఎరగని వ్యక్తి నీతో పాటు వచ్చి సహాయం చేస్తున్నాడా సేవ పరిచయంలో? పరలోకంలో ఏం జరుగుతుందో వచ్చి నీకు చెప్పిండా? యోహాన్ భక్తునికి చెప్పినప్పుడు నీకు కూడా చెప్పాలా కదా? ఈ యొక్క అవకాశము చర్చ ఎప్పుడో పోగొట్టుకుంది. 2000 సంవత్సరాల నుంచి పరలోకపు యాత్రలు పోగొట్టుకుంది. ఎప్పుడు మార్గం రక్షింపబడితే చాలు, ఆత్మ రక్షింపబడితే చాలు అనుకున్నారు. కానీ ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో కొట్లాడాల, దుష్ట శక్తులతోని ప్రార్థనలు ఎదిరించాలా. వాడిని నువ్వేం చేయలేవు, కానీ వాడిని కొంతకాలమే నువ్వు ఎదిరించగలవు. ఎందుకంటే మనం పోరాడాలని చెప్తుంది వాక్యం. మనం పోరాడినది ప్రధానులతోనూ. కాబట్టి ఆ ప్రధాన దూతలతోని నువ్వు పోరాడాలా అంటే నీ ఆత్మీయ స్థితి ఏ లెవెల్కి ఎదగాలని ఊహించుకోండి. ఆ దిశకి ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో ఆ రోజు నుంచి ప్రతి ఆత్మ, ఎటువంటి ఆత్మ అయినా కానీ, అది దురాత్మనే కావచ్చు, మరి ఏదైనా ఆత్మ కావచ్చు, మానవ ఆత్మనే కావచ్చు, అవన్నీ వింటాయి. అప్పుడు నీకు అనిపిస్తుంది రక్షణ ప్రకటించడం ఎంత సునాయాసమని. ఈరోజు నువ్వు ఎంతో కష్టపడతావు సువార్త ప్రకటించడం కొరకు. ఎదుటి మనిషి వ్యతిరేకిస్తుంటే వాడు ఒప్పుకున్న రీతిగా ఎంతగానో నువ్వు ప్రయాసపడతా ఉంటావు. కానీ ఎప్పుడైతే నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావో నీ పరిచర్యలో విశేషమైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాడి ఆత్మ సునాయాసంగా నీకు లొంగిపోతుంది. నువ్వు వాక్యం చెప్పినప్పుడు వాడు సంపూర్ణంగా స్వీకరిస్తాడు. మళ్ళీ అది బహు సునాయాసంగా ఉంటుంది. అది అనుభవపూర్వకంగా మనం ఎన్నిసార్లు చూసినాం. నిలబడి వాక్యం చెప్పినామంటే అందరూ సైలెంట్ అయిపోతారు. ఎంతమంది దినము ప్రభుని స్వీకరించిన ఆశపడుతున్నారంటే చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది చెప్పండి? అంటే నీ ఆత్మీయ స్థితి ఇంకొక లెవెల్కి తీసుకుపోయింది దేవుడు అన్నట్టు. అది నీ అంతటి నువ్వు తీసుకునేది కానేగా. నువ్వు చేయాల్సింది ఏంది? ప్రయాసం. నిన్ను నువ్వు తృణీకరించుకోవాలా, అగ్నిగుండా పోక తప్పదు, శ్రమలు అనుభవించాలా. బంగారం వల్ల నువ్వు కుటుంబం వేయబడాలా, వెండిని శోధించినట్లు నువ్వు శోధింపబడాలా. అప్పుడే గాని నువ్వు ఆయన పరిచర్య కొరకు పనికి రావాలన్నట్టు. నువ్వు ఆయన పరిచర్యకు పనికి రావాలంటే మటుకు ఈ శ్రమ మటుకు తప్పదు నీకు. ఈ శరీరంలో శ్రమ భక్తి సహజంగానే కాదు, ఆత్మలో కూడా నీకు శ్రమనే. దుష్ట శక్తులు నిన్ను వ్యతిరేకిస్తూ ఉంటాయి, నిన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, నిన్ను గాయపరచడానికి ప్రయత్నిస్తుంటాయి, నిన్ను కించపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అనేకులు నిన్ను వ్యతిరేకించలాగున నీ సొంత వారి నిన్ను తృణీకరిస్తూ ఉంటారు. బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు నిన్ను తృణీకరిస్తూ ఉంటారు. ఉద్యోగ స్థలంలో నీకు వ్యతిరేకత ఉంటుంది, సంఘంలో వ్యతిరేకత ఉంటుంది, ప్రతి స్థలంలో వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే ఇది పోరాటం అన్నట్టు. కాబట్టి దుష్టుడు అనేక విధాలుగా మనకి వ్యతిరేకంగా లేపిస్తాడు మనుషులని. కానీ మనం వీటిని గ్రహించి ఆత్మలో పోరాడతాం, కానీ శరీరులతో పోరాడడం అన్నట్టు. మనం ఇవి పోయినాయి, టీచింగ్స్ పోయినాయి చర్చెస్ నుంచి. పోయి చర్చ్ వాక్యం చెప్తే అనేకులు రక్షణ పొందారు అనుకుంటే కానే కాదు, అట్లా కానే కాదు. దీనికి ఆత్మీయ నడిపింపు ఉండాలా, ఏ టైంలో ఏ రీతిగా ప్రకటించాలా, పరిస్థితులను ఏ రీతిగా పసిగట్టాలా. పరిశుద్ధ ఆత్ముడు తప్ప ఎవరు నీకు అవి చూపించారన్నట్టు. సేవ పరిచయంలో శక్తి కనిపించదు అన్నట్టు, విశేషమైన అద్భుతాలు కనిపించేవి అన్నట్టు. నేను ప్రార్థన చేస్తే రోగి స్వస్థపరచబడాల, దయాలు మనిషిని పెట్టి విడిచిపెట్టుకోవాలా, అద్భుతాలు జరగాలి. అవి జరగకపోతే వాళ్ళు ఎవరు నీ వాక్యాన్ని స్వీకరించారు. నువ్వు చెప్పే వాక్యాన్ని నువ్వు ఎంత చెప్పినా, ఎంత ప్రయాసపడినా స్వీకరించారు అన్నట్టు. కాబట్టి ఈ దినం నుంచి మన పరిచర్యలో ప్రభు మనందరినీ ఆ రీతిగా నడిపించాలా. మనం వాక్యం చెప్తే వారి హృదయాలు మండాలా, ప్రభుని స్వీకరించాలా. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలా. మేఘం వలె సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా, ఎటువంటి సాక్షి నీతో పాటు కలిసి పరిచర్యలో నీకు సహాయకులు ఉన్నాడు, నేను పరిచర్యలు నడిపిస్తున్నాడు. అది నువ్వు ఆత్మలో గ్రహించాలా. కొంతకాలం కిందట మనం చూసినాం, బాప్తిజం ఇచ్చి యోహానులో ఏలియా ఆత్మ ఉందనేసి. కొంతసేపు ఏలియాలాగా ప్రవర్తిస్తుంటాడు, మరి కొంతసేపు యోహాన్ లాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అది నేను చూపించిన రికార్డింగ్స్ లో. అంతవరకు ఆరంభంలో మనం చూస్తాం, యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను ఆరంభంలో ఎట్లా పరిచయం చేస్తాడు, లోక పాపంలో మోసుకొని దేవుని పిల్ల అని మన ప్రభుని లోకానికి పరిచయం చేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అనేసి అందరికీ బాప్తిజం ఇస్తున్నాడు ఆయన. తర్వాత నేను ఆ వెలుగును కాదు, ఆ వెలుగును గురించి సాక్షి ఇవ్వడానికి నీ లోకంలో ఉన్నాను అంటున్నాడు.
కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ఈయననే లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తర్వాత యేసు ప్రభు అతని దగ్గర బాప్సం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. నేను నీ ద్వారా బాప్సం పొందాల్సింది, నువ్వు నన్ను అడుగుతున్నావంటే ఇప్పటికైతే సరి కాని అని చెప్తున్నాడు. తర్వాత ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యునని కానంటున్నాడు. అంటే అంత గొప్ప దేవుడు, అంత గొప్పవాడు అన్న విషయం మన ప్రభు గురించి అక్కడ పరిచయం చేస్తున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే చెరసాలలో వేసిండ్రో అతన్ని, అప్పుడు తన శిష్యులను పంపించి యేసు ప్రభు గురించి అడుగుతున్నాడు ఒక ప్రశ్న. రాబో మెస్సయ్య నువ్వేనా, లేక ఇంకెవరి గురించి నేను ఎదురు చూడాలనా అని. ఏమైపోయింది ఒకేసారి ఆయన ఆత్మ? ఎందుకు సడన్లీ ఏలి ఆత్మ ఆయనకి వెళ్ళిపోయింది? కాబట్టి దేవుని యొక్క భక్తుల ఆత్మలు మనతో పాటు కలిసి పరిచయలను మనం నడిపించిన ఆశపడుతున్నారు. నిన్న దినం నేను చూపించిన ఒక వాక్యం, త్రియేక మానవుడని వాక్యం పేరే. ఏ రీతిగా మన దేవుడు త్రియేక దేవుడో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏ రీతిగా ముగ్గురు కలిసి ఒకటే దేవుడిలాగా మనకు కనిపిస్తారో, మనిషి కూడా అదే రీతిగా 3 భాగములు కలిగిన వాడనేసి నేను చూపించిన నిన్న వాక్యం జీవోఎం గ్రూప్స్ లో. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు మనం దాన్ని ధ్యానించలేదు. KVPM లో దాన్ని ఎప్పుడు మనం రిలీజ్ చేయలే వాక్యం. కానీ నిన్న గాస్పల్ అవుట్రీచ్ లో రిలీజ్ అయింది వాక్యం. అవకాశం ఉంటే నేను ఆ రికార్డింగ్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను రేపటి దినం. కాబట్టి నీ శరీరము, నీ ఆత్మ, నీ ప్రాణం, ఈ 3 భాగములు కలిస్తేనే మానవుడు. ఈ మూడిటితో కలిసేదే 4వది. అదే నేను మరొకసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. 4వది ఏందనేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ మూడిటికి విమోచన అవసరం అని పౌలు మొదటి తిమోథెయుకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు మనకి. నీ శరీరానికి కూడా రక్షణ అవసరము, నీ ఆత్మకు రక్షణ అవసరము, నీ ప్రాణానికి కూడా రక్షణ అవసరం అంటాడు. అవి పరిశుద్ధపరచబడాలంటాడు ఆ అధ్యాయంలో. కాబట్టి ఆ అనుభవంలోనికి ఎవరు వెళ్తారు? అసలు ఆ టీచింగ్సే లేదు చర్చెస్ లో, ఎట్లా పోగలరు? అందుకు అందరూ మరణిస్తా ఉన్నారు అకాలంగా. ఆ సత్యం గ్రహించిన వాడు దేవుడు ఒక లెక్క పెట్టిండి ప్రతి ఒక్కరి జీవితాలకి, అంతవరకు వాళ్ళు బ్రతికే ఉంటారు. తర్వాత వాళ్ళు తీర్మానించుకోవాలి, ఇప్పుడు నేను నా శరీరాన్ని విడిచిపెడుతున్నా అని ఎప్పుడు అనుకుంటారో అప్పుడే వాళ్ళు మరణిస్తారు అన్నట్టు. ఏలి అన్నాడు, ఇక్కడ నేను చస్తే బాగుంటుంది అన్నాడు, పోయింది, అయిపోయింది కాలం. అంటే చాలా మంది ఇప్పుడు నేను పోతే బాగుంటుంది అనుకున్నారు, పోయింది అన్నట్టు వాళ్ళ కాలం. అది తీర్మానించుకోవాలన్నట్టు. పౌలు కూడా అంటాడు, నా టైం అయిపోయింది, ఇక నేను వెళ్ళిపోతాను. దాని ప్రకారంగా వెళ్ళిపోయాడు ఆయన. భక్తులందరూ తెలుసు వాళ్ళు దీర్ఘకాలం బ్రతకగలరు అనేసి, కానీ వాళ్ళు కావాలని వాళ్ళ జీవితాలను మన కొరకు త్యాగం చేసేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనము ఈ యొక్క పరిచర్యని ముందు కొనసాగించుకొని పోవడం కొరకు అంతగా త్యాగం చేసిన అపోస్తలులందరూ, శిష్యులందరూ. కాబట్టి ఇప్పుడు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఏంటంటే, మనతో పాటు సాక్షి సమూహము ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరికి ఏ సాక్షి ద్వారా పరిచర్యలో సహాయకులుగా ఉంటారో మనకు తెలియదు. సహదాసుడు అంటే అర్థం అదే, నీతో పాటు కలిసి పరిచర్య చేసే వాళ్ళు వీళ్ళు. కాబట్టి సరే, నేనైతే మీకు అనేక పర్యాలు చూపించిన ఏంటంటే, పాత నిబంధన కాలపు సాక్షి సమూహాలలో హానోకుతో పాటు పరిచర్యలను ఆశపడుతున్నానని ఎన్నోసార్లు నేను చెప్పిన. కొందరు అనొచ్చి పిచ్చివాడు అనుకోవచ్చు, కానీ నేను చెప్పిన ఎందుకంటే హానోకులో ఉన్న ప్రాధాన్యత ఇది. అటువంటి వాడు ఒక్కడు లేకపోయే పాత నిబంధన పుస్తకాలలో, ఒక్కరు లేకపోయారు. అతనికి ముందు లేకపోయేది, అతని తర్వాత కూడా లేకపోయేది. అతని తర్వాత నోవాహు త్రాగి తన జీవితం ఎట్లా చెడగొట్టుకుంటా మీకు తెలుసు. నోవాహు త్రాగకపోయింటే కనాను శపించబడకపోయేవాడు. సరే, అది నేను ఇప్పటికి కూడా ఓపెన్ చేయలేదా వాక్యము. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాటిని చూస్తాం. ఎందుకు హాము చేసిన తప్పుకు కనాను ఎందుకు శపించబడి ఉండాలి? కుమారుడు తప్పు చేస్తే మనమని ఎందుకు శపించిండు నోవాహు? ఆ శాపం ఈ రోజు వరకు కూడా ఉంది ఆఫ్రికా దేశాల మీద, వారి సంతానం. కనానీయులందరూ నిర్మూలించబడ్డారని మీకు తెలుసు, బైబిల్లో అందరు మరణించారు. కానీ క్రొత్త నిబంధనకు వస్తే పౌలు వంటి వాడు ఒకడు కనిపించడం మనకి. అందరు తప్పులు చేసిన వాడిని. పేతురు కూడా పరిచర్యలో ఉంటూ, నేను చెప్తున్న మాట
వాటి సేవ పరిచయకు ముందు కాదు. మన ప్రభు మరణించే సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయినాక అపోస్తల కార్యాలు ఆరంభమైనప్పటి నుంచి పరిశుధాత్మ కార్యాలు ఆరంభమైన కాలం మొదలుకొని శిష్యులంతా ఇక్కడ ఏ రీతిగా తప్పు పని చేసినని మనం చూస్తూ ఉంటాం కదా. కానీ పౌలుని ఎంతగానో తృణీకరించినా కానీ ఆయన బహుగా తగ్గించుకొని పరిచయం చేసిండు. అపోస్తలందరికంటే విశేషమైన పరిచర్యన చేసిండు. అందుకు ఒకవేళ అవకాశం ఉంటే ఆయన సహదాసునిగా నాకు ఉంటాడనేసి నేను ఆశపడతాను. ఒకవేళ హానోకు నాకు సహదాసుడు ఉంటే ఇది మధ్యాహ్న కాలం అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీ రక్షణ ప్రణాళికలో నీ అనాది సంకల్పంలో ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే మానవుని ద్వారా చేయించుకుని ఆశపడుతుంటే నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, నేను రెడీగా ఉన్నాను ప్రభా అని ప్రార్థిస్తున్నాను. ఇది మీకు బయలుపరచబడింది కాబట్టి మీకు సెకండ్ టైం. ఇప్పుడు మీరు అట్లా ప్రార్థన చేస్తే మీరు సెకండ్. ఫస్ట్ నేను ప్రార్థన చేసిన కాబట్టి నా యొక్క కోరికని దేవుడు తీర్చాలని ఆశపడతాను. సెకండ్ మీ కోరిక మరి మీరు ఏ రీతికి కోరుకుంటారో మీకు తెలవాలా. ఈ యొక్క విషయంలో ఇటువంటి పరిచర్యలకు నువ్వు వెళ్ళిపోయినాక నీకు ఆత్మీయ స్థితిలో ఆ యొక్క హైయెస్ట్ ర్యాంక్స్ దేవుడు నీకు అనుగ్రహిస్తుంటాడు. ఎందుకంటే నీకు ఆశ ఉంది కాబట్టి, దాని కొరకు నువ్వు ఎంతగానో శ్రమనుతున్నావు కాబట్టి, ప్రార్థనలో ఎంతగానో నువ్వు చిత్రవద అనుభవిస్తున్నావు కాబట్టి, చీకట్లో రాత్రులలో దుష్టశక్తులు ఎంతగానో నిన్ను వేధిస్తున్నాయి, నేను చంపడానికి ప్రయత్నిస్తున్నాయి, నువ్వు వాటితో పోరాడుతున్నావు కాబట్టి వాటి మీద నీకు అధికారం ఇవ్వాలి కదా. కాబట్టి దేవుడు వాటన్నిటిని చూస్తూ నిన్ను అటువంటి పరిచయకు నడిపిస్తారనేసి నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఇప్పుడు చూడండి 10వ వచనంలో, ఆ 10వ వచనపు ముగింపులో చూడండి, యేసుని గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. తర్వాత దేవునికే నమస్కారము చేయుము. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది మీరు ఊహించుకోండి. ప్రపంచ ఆత్మలో జరుగుతున్నాయి ఇవన్నీ పరలోకంలో. తర్వాత యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అని నాతో చెప్పాను. సడన్లీ ఇక్కడ వాక్యము మారిపోయింది చూడండి. ఆ పురాతనమైన భక్తుడు యోహానికి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు, చూపిస్తున్నాడు. ఏంటది? యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. కాబట్టి ఒక యాసిడ్ టెస్ట్ అంటాం, లేక గోల్డ్ స్టాండర్డ్ అంటాం, లేక ఫైర్ టెస్ట్ అంటాం. ఇదేంటంటే నిజంగా ప్రవచనము ప్రభుకు సంబంధించిందా, ప్రభు నుంచి కలిగిందా, లేక మోసపుచ్చు భ్రమపుత్పరచు ఆత్మ ద్వారా కలిగిందా అంటే దాన్ని గ్రహించాలంటే ఈ ఒక్క వాక్యమే నిన్ను బలపరచాలా, హెచ్చరించాలా. ఏంటది? క్రీస్తుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారం. అంటే ఏ ప్రవచనమైనా కానీ మన ప్రభు గురించిన సారాంశమే ఉండాలి అందులో, ప్రభుకు సంబంధించిన విషయాలే ఉండాలన్నట్టు. అందులో ప్రతి ప్రవచనంలో ఆయన దైవత్వాన్నే చూపిస్తా ఉండాల, ఆయన సార్వభౌమత్వాన్నే చూపిస్తా ఉండాల, ఆయన రక్షకుడని, ఆయన స్వస్థపరిచేవాడని, ఆయన అద్భుతాలు చేసేవాడని, ఆయన ఆశ్రయించేవాడని, ఆయన నిన్ను ఆదుకున్నవాడనేసి, దివారాత్రి నిన్ను కాచి కాపాడేవాడని, ఆ విషయాలను అన్నిటినీ ప్రకటించేదే ప్రవచనం అన్నట్టు. ప్రవచనంలో ఉన్న ముఖ్యమైన సారాంశం అది. అవి తప్పక ఇంకా ఏవి చెప్పినా కానీ నువ్వు గ్రహించలేదంటే ఇందులో మోసపుచ్చే ఆత్మ ఉంది అని అనేసి మనం వాళ్ళని ముద్రించము. అది మన బాధ్యతగానే కాదు, తీర్పు తీర్చేది మన బాధ్యత అసలే కాదు. సహదాసుల మీద, సేవకుల మీద మనం ఎప్పుడు తీర్పు తీర్చద్దు. వాడిట్లా వీడిట్లా అని మాట్లాడద్దు. మనం ఎవరి పరిచర్య వారిదే. తెలియక వాటిని గ్రహించక ఆత్మలో నువ్వు అనవసరంగా పరిశుధాత్మని దూషిస్తున్నవేమో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాబట్టి ఎవరిని కించపరచద్దు, ఎవరి నుంచి తప్పుగా మాట్లాడద్దు. వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా కావచ్చు, పరిచర్యలు ఉంటూ సేవ చేయొచ్చు, పరిచర్యలు ఉంటూ మోసం చేయొచ్చు. నాకు కొంతమంది చెప్తుంటారు, మంచి పరిచయం చేసేవాడు, ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు మోసం చేసి డబ్బులు తీసుకొని పోయాడని. అట్లా ఎంతోమంది చెప్పారు నాకు కేసెస్. కానీ మన పరిచయాలు అట్లాంటివి లేవు. ఎందుకు ముందుగానే హెచ్చరించినాం కాబట్టి. ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా ఆశించలేదు ఇన్ని సంవత్సరాలు. ఎవరి దగ్గర ఒక్క కానుక పర్సనల్ గా తీసుకొని ఖర్చు పెట్టిందే లేదు. మన పెట్రోల్ మనమే పోసుకుంటాము, మన కండిషన్స్, మన ఫుడ్ మనమే కొనుక్కుంటాం. కానీ ఆ కానుకలు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మనం వాడం. 5 పైసలు కూడా వాడం, అందులో 1 రూపాయి కూడా వాడం. మొత్తం కానుకలు పేదవాళ్ళకి, అనాథలకు, పేద పాస్టర్లకే పోతాయి. ఎప్పుడన్నా కొన్నిసార్లు మనం సంఘం కొరకు ఖర్చు పెడతా ఉంటాం, సంఘంలో ఉన్న సభ్యుల కొరకు, వారి ఆహారం కొరకు ఖర్చు పెడతా ఉంటాం. అంతేగాని
అందులో ఒక్క పైసా కూడా మనం తీసుకోలేదు. అనాథలకు, విధవరాండ్లకు, పరదేశులకు, యాజకులకు ఇంకటి ప్రతి కానుక ఈ రీతిగా విభజించమని మనకి చెప్పబడింది వాక్యం. అది మనకి రిలీజ్ అయింది. కానీ తగిన చర్చెస్ గుర్తించలేదు ఈ రోజు కూడా. ఏ రోజైతే ఈ సత్యాన్ని గ్రహిస్తే దాన్ని పాటించిన రోజు నుంచి ఆ చర్చెస్ విశేషమైన విజృంభించి యుద్ధం పోరాడుతూ ఉంటారు. కానీ ఇంతవరకు మటుకు వాటికి అది బయలుపరచబడలేదు. బయలుపరిచిన దాన్ని పాటిస్తారా అంటే కొంచెం డౌట్ఫుల్ నాకు. పాటించిన వాడైతే వాడి సేవ పరిచర్య విశేషంగా ఉంటుంది అన్నట్టు ఆత్మీయ ప్రపంచంలో. ఇప్పుడు మనము 11వ వర్షానికి వస్తున్నాం మనం. కాబట్టి ఒక టెస్ట్ ఏంది, ఇందాక నేను చెప్పినట్లు యేసును గురించిన సాక్ష్యమే ప్రవచన సారం. ప్రతి ప్రవచనంలో మన ప్రభుకు సంబంధించిన విషయమే కనిపించాలి మనకి. ఇదిగో త్వరగా రానే ఉన్నాడు, త్వరగా సిద్ధపడండి. వాడి క్రియలు చెప్పిన వానికి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు? బహుమానం. కాబట్టి నీ సేవ పరిచయం తగిన బహుమానం నువ్వు పొందుకోబోతున్నావు. ఒక కిరీటం. నేను ఇది ప్రకటన గ్రంథాన్ని చూసినాను. ఎవడును నీ కిరీటాన్ని అపహరింపనీయకుడి అనుంది వాక్యం. అంటే ఈరోజు నువ్వు నేను దేవుడు అనుగ్రహించిన కిరీటం ఆల్రెడీ పొందుకొని ఉన్నాం మనం. పరలోకంలో పోయినాక ఇంకేదో కిరీటం ఇస్తాడని కాదు, ఖచ్చితంగా ఇస్తాడు పరలోకంలో పోయినాక కిరీటాలు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక సైనికుని అయితే నీ తలకి ఒక శిరస్త్రాణం ఉంటుంది. నువ్వు క్యాప్టెన్ అయితే నీకు ఇంకొక శిరస్త్రాణం ఉంటుంది. నువ్వు క్యాప్టెన్ మీద ఉన్నావంటే నీకు ఇంకొక శిరస్త్రాణం ఉంటుంది. అంటే ఒక రకమైన క్యాప్, ఒక కిరీటం. అంటే నీ లెవెల్స్ ఆత్మలో ఎదిగే కొద్దీ నీకు కిరీటాలు ఇవ్వబడతా ఉంటాయి అన్నట్టు. ఎన్నో మాకు తెలియదు ఈ లోకంలో ఉన్నప్పుడే. కాబట్టి నీ కిరీటాన్ని ఎవరును అపహరింపనీయకుడి అంటే మీకు తెలుసు ఎవడు అపహరిస్తాడో. అపవాది తప్ప, దుష్టుడు తప్ప ఎవరు అపహరిస్తారు? వాడు నీ కిరీటాన్ని తీసుకొని నీ కలిగిన ఆత్మీయ పవర్ ని వాడు పొందుకుంటున్నాడు. ఈ సీక్రెట్ మీకు ఎవరు తెలియదు. అందుకే వాడిని దొంగలించనీయకుండా జాగ్రత్త పడండి. మీ కిరీటాన్ని మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రభు నుంచి పొందుకున్న కిరీటాన్ని వానికి ఎట్లిస్తారు మీరు? ఆ రీతిగా ఎంతో మంది సేవకులు వాళ్ళ కిరీటాలను ఇచ్చేసిండ్రు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక స్టార్ ఇస్తాడు. బైబిల్ ఉందా వాక్యం? అవంతా ఆకాశ నక్షత్రాల వల్లే ఉన్నామని వాక్యం కూడా చూపిస్తాడు. కానీ నీ స్టార్ పడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్నో రాలిపోయినాయని చూపించిన మీకు ఎన్నిసార్లు. గొప్ప గొప్ప సేవకుల స్టార్స్ రాలిపోయినాయని నేను చూపించిన. ఎందుకంటే సైతానుడు వాడు ఘట సర్పము వాడి తోకతో ఆ ఆకాశ నక్షత్రాలన్నింటినీ క్రిందికి పడేస్తున్నాడు వాడు లాగి. అంటే వాడు అట్లుగా మోసగించి గొప్ప గొప్ప దైవజనులని క్రిందకి ఇలా పాడేస్తున్నాడు. ఆకాశవాసులని భూనివాసులుగా మార్చేస్తున్నాడు వాడు. కానీ ఈ సత్యం నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాడి తోకకు దొరకవు అన్నట్టు. కాబట్టి అటువంటి సేవా పరిచయలో ప్రభు మనల్ని అందరినీ నడిపించాలనేసి మనం ప్రార్థించాలా. 11వ వర్షంకి వస్తుంది. ఇప్పుడు చూడండి, మరియు పరలోకము తెరవబడుట చూచితిని. నేను ఇంకొకసారి గతాలు కూడా మీకు చూపించిన. అప్పుడప్పుడు కొంతకాలం క్రిందట కొన్నిసార్లే పరలోకం తెరవబడడం మనం చూస్తూ ఉంటాం. ఎంతమంది గ్రహించగలరు ఇది? యోబు కాలంలో తెరబడింది. తర్వాత అహాబు కాలంలో తెరబడింది పరలోకం. తర్వాత నూతన నిబంధన కాలంలో స్టెఫెన్ కాలంలో తెరబడింది. ఎంతమంది చూసింది చెప్పండి ఈ వాక్యాలు? అప్పుడప్పుడు పరలోకము తెరబడడం మనం చూస్తూ ఉంటాం. అయితే మీకు ఒక సీక్రెట్ నేను చూపించిన గతంలో. ఆ పరలోకపు తలుపులు తెరవబడే టైంలో నువ్వు ప్రేయర్లో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళందరూ కూర్చున్నారు. సభ ఉంటుంది. ఆకాశ సభ అంటాం, పరలోకపు సభ అంటాం. వాళ్ళందరూ పురాతనమైన భక్తులు, దేవదూతలు అందరూ కూర్చొని అక్కడ సంభాషిస్తూ ఉంటారు. ఈ లోకంలో జరగబోయే పరిస్థితులని ఎవడు ముందు కొనసాగిస్తాడు, ఎవడు అమలుపరుస్తాడు. ఆహాబు యుద్ధాన్ని పోయి చనిపోలాగానే ఎవడు వాడిని ప్రేరేపిస్తాడు. ఇవన్నీ డెసిషన్స్ అక్కడ తీసుకుంటారు, తీర్మానాలు. ఆ తీర్మానాల్ని ఎవరొకరు ఈ లోకంలో అమలు పరచాలా. పాత నిబంధన కాలంలో దేవదూతలు అమలు పరిచేవారు. కానీ దాని గ్రంథంకి వచ్చినప్పటికీ మనం చూస్తాం పరలోకంలో ఉన్న పురాతనమైన భక్తులు అవి అమలు పరుస్తారు అనేసి.
కృత నిబంధనకు వచ్చినప్పుడు కూడా అంతే. సంఘ దూత వాటిని అమలుపరచాల. ఎందుకంటే ఈ సృష్టి అంతా నీకు ఇచ్చిండు దేవుడు అధికారం. కాబట్టి సృష్టిలో ఉన్న రాజ్యాలలో ఒక స్థానంలో నువ్వు ఉండి వీటిని అమలుపరిచేవాడు అన్నట్టు. ఆ తలుపు తెరిసే టైం మీకు ఎవరికన్నా తెలుసా? నేను చూపించిన కూడా వాక్యం. డైలీ 4 times అది తెరబడుతుంది అనేసి. ఆ టైం ఎగ్జాక్ట్ టైంలో నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే మటుకు నువ్వు ఆ మహాసభలో పోయి కూర్చోగలిగే వరకు నీకు ఒక పురాతనమైన భక్తుడు వచ్చి నీ పక్కన నిలబడి నీకు ఇవన్నీ చూపిస్తాడు. ఈ విషయాలు ఏం జరగబోతుంది రాబోయే దినంలో. ఈ లోకాన్ని ఎవరు కబ్జా చేసుకున్నారు, వాళ్ళని ఏ రీతిగా ప్రభు తరిమిస్తాడు, అవన్నీ చూపిస్తూ ఉంటాడు. చర్చ్ ప్రార్థన చేయకపోతే ఏమైతుందో చూపిస్తాడు నీకు. ఉపవాసాలుండి పోరాడకపోతే ఏమవుతుందో దేవుడు చూపిస్తాడు. ఇష్టాత్మలన్నీ విజృంభించి ఈ లోకాన్ని ఆధీనంలోకి తీసుకుంటాయండి. వాడి చేతుల నుంచి దీన్ని మనం లాక్కోవాలా అనేది వాక్యం. నీ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోవాలన్నది వాక్యం. ఎట్లా స్వాధీనపరచుకుంటావు అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ద్వారా, తర్వాత నీ యొక్క పరిచయాల ద్వారా. కాబట్టి ఇప్పుడు చూడండి, పరలోకము తెరబడి ఉండట చూచి తిని అంతవరకు మూసిందన్నట్టే కదా. ఇప్పుడు చూడండి, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడేను. కాబట్టి ఈ గుర్రాలకు సంబంధించిన బోధ మనము కొంతకాలం కిందట దీర్ఘంగా రికార్డింగ్ చేసినాం. నేను అనుకుంటా కనీసం ఒక 20-30 hours ఉంటాయి రికార్డింగ్స్. జకర్యా గ్రంథంలో ముఖ్యంగా జకర్యా గ్రంథంలో 4 గుర్రాలకు సంబంధించిన బోధని 4 horsemen అని ఏదో మనం రికార్డింగ్ టైటిల్ పెట్టుకున్నట్టున్నాం. అందులో రకరకాల రంగులు గల గుర్రాలకు సంబంధించిన బోధలు మనం చూసినాం. అవన్నీ మనుషులకు సంబంధించినవి. ప్రతి గుర్రము ఒక రకమైన గుంపుకు సంబంధించిందని నేను చూపించిన. వాళ్ళందరూ ప్రపంచమంతటా బయలుదేరిండ్రు అని కూడా నేను చూపించిన. తర్వాత ఏ గుర్రము ఏ రంగు ఏ గుంపుకు సంబంధించిందని కూడా మనం రికార్డింగ్స్ లో చూస్తాం. అది బహు విశేషమైన రికార్డింగ్ యాక్చువల్గా. అటువంటి సబ్జెక్టు మనం ఇంకెక్కడ చూడమన్నట్టు. మనలో ఎంతగానో పరిశుధాత్ముడు వాళ్ళని కదిలించేవాడు అన్నట్టు. అయితే ఇక్కడ మటుకు ఒక తెల్లని గుర్రం కనిపిస్తా ఉంది అన్నట్టు. కాబట్టి తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. కాబట్టి ఈ చిహ్నాలు చూస్తే మటుకు ఖచ్చితంగా ఈయన యేసు ప్రభుల వారే అని నువ్వు తీర్మానించుకుంటావు. ఎందుకంటే తెల్లని గుర్రం ఒకటి, దాని తర్వాత దాని మీద కూర్చున్న వాడు ఎట్లున్నాడు? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. నేనే సత్యం అన్నాడు కదా. కాబట్టి సత్యవంతుడు, నమ్మకమైన వాడు. ఎందుకు నమ్మకమైన వాడు? తండ్రి ఇచ్చిన ప్రతి ఆజ్ఞని శిరస వహించిన వాడు, అందుకే నమ్మదగిన వాడు అన్నట్టు. అందులో ఎటువంటి మోసం లేదు. ఒక మాట చెప్పి చేయకుండా ఉన్నది కానే కదా ఆయన. ప్రతి వాక్కును ఆయన మన జీవితాలలో స్థిరపరిచిండు కాబట్టి నమ్మకమైన వాడు అన్నట్టు. కాబట్టి అయితే ఇక్కడ సత్యవంతుడును అను నామము గలవాడు, తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. అంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నీతిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంట? విమర్శ. నీతిని బట్టి విమర్శ చేయిస్తాడంట. ఫస్ట్ పాయింట్ అది. విమర్శ అంటే తీర్పుకి సంబంధించింది. ఆయన నీతి గల న్యాయవాది అని మనం చూసినాం గతంలో. కాబట్టి తీర్పు ఎట్లుంటుందంట? నీతిని బట్టి ఉంటుందంట తీర్పు. అంటే ఇంకా నీకు అక్కడ ఏం అభ్యంతరం ఉండదు అన్నట్టు, ఎటువంటి హేతు ఉండదు అన్నట్టు, ఎటువంటి ఆటంకం ఉండదు అన్నట్టు. అందులో నీకు మోసం అంటూ ఏముండదు అన్నట్టు. అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నట్టు ఆయన నీతి, ఆయన న్యాయం. తర్వాత విమర్శ, తర్వాత ఆయన యుద్ధము జరిగించేవాడు. ఇది మనం ఎప్పుడు గ్రహించాలా? ఏంటంటే ఇది యుద్ధం ఇది. క్రైస్తవ జీవితం అంతా యుద్ధమే. నువ్వు నీ కుటుంబంలో కొరకు యుద్ధం చేస్తున్నావు ఈరోజు. నీ కుటుంబీకులను పడుతున్నాడు వాడు. నీ తల్లిని, నీ తండ్రిని, నీ పిల్లలని, నీ భార్యని, భర్తని పడుతున్నాడు వాడు. మళ్ళీ నీ కుటుంబాల కొరకు నువ్వు పోరాడుతున్నావా? నీ బంధువులలో వాడు ముట్నికి ప్రయత్నిస్తున్నాడు, మళ్ళీ నువ్వు వాళ్ళ కొరకు పోరాడుతున్నావు యుద్ధం. ప్రతి కుటుంబంలో ఎవడో ఒకడు ఉంటాడు అన్నట్టు, ఆ కుటుంబాన్ని విమోచించేవాడు. నీ కుటుంబంలో నువ్వు ఉండవేమో నాకు తెలియదు. 12 గోత్రికులలో యోసేపు ఒకడు విమోచించేవాడు.
యేసు ప్రభుకి నీడ వంటి వాడు. తన అన్నదమ్ముళ్ళందరూ కరువు కాలంలో నశించిపోయేవాళ్ళు, తండ్రి కూడా. కానీ వారందరినీ విమోచించుకోవడం కొరకు దేవుడు యోసేపును భద్రపరిచి ఈ రోజు కూడా అంతే. మీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే యోసేపు పాత్ర నిర్వర్తిస్తున్నావు. ఒకవేళ నీ ఒక్కని ద్వారానే నీ కుటుంబం అంతా రక్షణలకు రావచ్చు, వారి జీవితంలో స్వస్థతలు అద్భుతాలు కావచ్చు. నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఆ కుటుంబాలు తగిన సభ్యులందరూ మారిపోవచ్చు, వారి జీవితంలో శాంతి సమాధానం రావచ్చు. ఎందుకంటే నీకు ఆధిక్యత ఇచ్చిండు దేవుడు అనేసి మనం విరబీగం. నేను గమనించిన ఏంటంటే, చూడగానే తెలిసిపోతుంది ఒక కుటుంబంలో పలాని బ్రదరు పలాని సిస్టర్ని చూడగానే ఈ బ్రదరు ఏషావు పాత్ర నిర్వర్తిస్తున్నాడు, ఈ సిస్టర్ ఏషావు పాత్ర నిర్వర్తిస్తుంది అని నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. కానీ సడన్లీ దేవుని యొక్క ఆత్మను ప్రేరేపిస్తుంటాడు ఏంటంటే, నిర్లక్ష్యమైన జీవితం ఉంది అయినా కానీ నువ్వు ఏషావువే కానీ నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు. అప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభా ఏషావు నిర్లక్ష్యంగా ఎట్లా జీవిస్తాడు ప్రభా? జీవించలేదు కదా. ఏషావుని గ్రహిస్తేనే కదా నిర్లక్ష్యత ఉండదు. నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే. నువ్వు ఏషావు నీ కుటుంబానికి, నీ ఒక్క ద్వారానే నీ కుటుంబం అంతా సంపూర్ణంగా మార్పు చెందుతుంది. నీ ద్వారా నీ కుటుంబం అంతా మారిపోతుంది. నువ్వు ఉన్నావంటే నీ కుటుంబీకులకు అందరికీ ఆదరణ. ఏషావు ఉంటే ఆదరణ కరువు కాలంలో. కాబట్టి నిన్ను ఒక్కడనే దేవుడు ఆ రీతిగా పెట్టింది ప్రతి కుటుంబంలో. కాబట్టి నీకు చిన్నప్పటి నుంచి శ్రమలే ఉంటాయి. ఏషావు ఎట్లయితే చిన్నప్పటి నుంచి శ్రమలు అనుభవించిండో నీ జీవితం కూడా అంతే. ఒక రికార్డింగ్ నేను చూపించిన, ఏషావుకి ఎప్పుడు కళలు ఆగిపోయినాయని. ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశం మీది ఆ యొక్క మినిస్టర్ లాగా అయ్యే అంతవరకు కళలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మినిస్టర్ అయిండో అక్కడికి బంద్ అయిపోయిన కళలు. అంటే ఆయన పరిచర్య ముగించింది అక్కడికి. ఆయన చిన్నప్పటి నుంచి కళలు గలవాడు. కళలు కనేవాడు వచ్చిండు అని అని ఎక్కిరించేవాళ్ళు అన్నదమ్ములు. తండ్రికి తెలుసు, ఎందుకంటే ఆయన తండ్రి కూడా కళలు కనేవాడు కదా యాకోబు. ఆయనకు తెలుసు వీడు ఒకరోజు ఒక గొప్ప దేశానికి మినిస్టర్ అవుతాడని తెలుసు ఆయనకి. అందుకే అన్యులు వేసుకుంటే బట్టలు తయారు చేపించి కుట్టించి అతను ధరింపజేసిండు విచిత్రమైన బట్టలు. ఇశ్రాయేలు అటువంటి బట్టలు వేసుకోరు. కానీ యోసేపుకు చిన్నప్పుడు కుట్టించిన వాళ్ళని ఆయన, ఎందుకంటే వీడు ఒక రోజు అన్యుల దేశంలో ఒక గొప్ప మినిస్టర్ కాబోతుండు అనేసి ఆయనకు తెలుసు అన్నట్టు కళల బాబు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభు యొక్క ఆశ కళలు, దర్శనాలు, ప్రవచనాలు. కాబట్టి వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ముఖ్యంగా భాషల వరం. కాబట్టి ఇప్పుడు చూడండి, మన ప్రభు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 12వ వర్షం వచ్చినప్పటికీ ఆయన నేత్రములు ఎట్లున్నాయంటే చూడండి, ఇక్కడ ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వంటివి. అంటే అతని కనులలో నుంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి అన్నట్టు. మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీ పరిచర్యలో. దుష్టాత్మలు ఈ యొక్క మనిషిని పీడిస్తున్నప్పుడు అతని కళ్ళు పెట్టి మీరు తలంచాల, అగ్ని నేత్రం గలవాడు నా తండ్రి నాలో ఉన్నాడు. ఇప్పుడు నా కండ్లు కూడా అటువంటి కండ్లే. అందులో నుంచి అగ్ని పోయినప్పుడు అది పోయి ఒక బాంబ్ లాగా, ఒక బుల్లెట్ లాగా దూసుకొని పోతుంది ఆ దుష్టుని కంట్లోకి. అప్పుడు వాడు విడిచిపెట్టిపోతాడు ఆ మనుషులను. ఈ పరిచర్యలకు అట్లాంటి విశేషమైన కార్యాలు జరగాలని మనం ఆశపడుతున్నాం. కాబట్టి ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. ఇందాక నేను వీటి గురించి మాట్లాడుతున్నాను. అనేకమైన కిరీటాలు ఎందుకు ఉంటాయంటే ఆయన ఎంత మహిమ పొందుకున్నాడు. ప్రతి దశలో ఆయన పొందిన శ్రమలు, ఒక శ్రమ నుంచి ఇంకో శ్రమ, ఇంకో శ్రమ నుంచి ఇంకో శ్రమ. యోహాను సువార్తలో మనం చూసినాం, కొంతకాలము అపవాది అతనిని విడిచిపోయేను అనుంది. ఆయన 40 దివారాత్రులు ఉపవాసం ఉన్నాక జరిగిన విషయంలో అపవాది శోధించిండు, వాడు ఓడిపోయిండు, వెళ్ళిపోయిండు, కొంతకాలం విడిచిపెట్టిండు, మళ్ళా తిరిగి వచ్చిండు. సెకండ్ టైం వచ్చినప్పుడు విజృంభించి వచ్చిండు. వాడు ఆయన ఎంతో చిత్రవద్ద చేసిండు ప్రశ్నలతో.
మనుషుల దూరి రకరకాల ప్రశ్నలు వేసి మన ప్రభుని చిత్రవద చేయని ప్రయత్నించాడు. ఆయన అన్ని అనుభవించాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. అవన్నీ దుష్టాత్మలు మనుషులను విడిచిపెట్టిపోయినప్పుడు ఈయన దగ్గరకు వచ్చి తిట్టేడి, అరిచేడి, ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడి దూషించాడు అనేది వాక్యం నేను చెప్పించిన. దివరాత్రులు దూషిస్తుంటాయి అవి ఆయనని. ఆ శబ్దాలు ఆయనకి ఎంత ఇరిటేషన్ ఉండాలి. కానీ అటన్నిటిని ఎందుకు భరించిండంటే మనందరి కొరికే అవన్నిటిని భరించిండు ఆయన. కాబట్టి ఇక్కడ ఒక వాక్యాన్ని నేను చూపించి ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తాను. నెక్స్ట్ వారము కేవలం యేసు ప్రభువుకు సంబంధించిన వాక్యాలు నేను చూపిస్తా. అండ్ గ్యారంటీ ఏం తెలుసా, మీరు ఇంతకుముందు అవి వినలే. యేసు ప్రభు గురించి మీరు వినని వాక్యాలు నేను చూపించబోతున్నాను వచ్చే వారం. ఎందుకో తెలుసా, ఇప్పుడు చూడండి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను. రాయబడిన ఒక నామము ఆయనకు ఉండేను. ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి వాక్యాన్ని. వ్రాయబడిన నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. చెప్పండి. ఇప్పుడు మీకు ఒక క్లూ, అది మన ప్రభుకి తప్ప ఇంతవరకు సృష్టిలో ఎవరికి తెలియని పేరు అతనికి ఉన్నదంట. ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? జీవితాంతం నేను ప్రయాసపడి దీన్ని తెలుసుకుని ఆశపడుతున్నాను ప్రభా. ఇంతవరకు అయితే ఎవరు తెలియలేదు. నేను చూసిన ఎన్నో కామెంటరీస్, ఏ కామెంటరీస్ లేదు, ఎక్కడ లేదు, ఏ పుస్తకాలలో కనిపించదు మీకు. 100% గ్యారంటీ. ఎవరైనా దొరికితే నాకు చూపియండి. ఎందుకంటే ఇక్కడ ఏముందంటే ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు నేను అంటే ఆయన ఎంతగానో విజయం పొందుతున్నప్పుడల్లా ఆయనకు కిరీటం అనుగ్రహించబడను. ఆయన వ్రాయబడిన ప్రతి యొక్క నామము ఆయనకు, వ్రాయబడిన నామము ఆయనకు కలదు. ఆయనకు ఒక స్పెషల్ పేరు ఉందని ఇక్కడ వాక్యంలో. అది ఆల్రెడీ వ్రాయబడింది అనుంది. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ఎందుకు ఈ మర్మము? ఇన్ని 2000 సంవత్సరాల నుంచి ఎవరు తెలియదు ఇది. ఈరోజు వరకు ఎవరు అడిగినా చెప్పలేరు. ఎంత గొప్ప పాస్టర్ని అడిగినా చెప్పలేడు. 12 గంటలు 24 గంటలు ప్రార్థనలో ఉండి మోకాల మీద ఉన్న పాస్టర్ అడిగినా చెప్పలేడు. ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు. అది పాయింట్ నేను చెప్పాడు వాక్యం ప్రకారంగా. ఇది ఎవరికి తెలియదు, ఆయనకొక్కరికి తప్ప. కాబట్టి ఆయన దాన్ని ఎప్పుడు మనకి బయలుపరుస్తాడు అనేది మనం గ్రహించడానికి ప్రయత్నించాలా. ఒకానొక దినము తప్పక అది మనకి బయలుపరచబడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అది లాస్ట్ డేస్ అన్నట్టు. తప్పక అది మనకి బయలుపరచబడుతుంది. తన బిడ్డలకు తప్పక అది ఆయన చూపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దాని కొరకు నువ్వు సిద్ధపడాలా. నీ ప్రార్థన జీవితంలో నువ్వు మెలకువగా ఉండాలా. అప్పుడు తప్ప వీటిని నువ్వు గ్రహించలేవు అన్నట్టు. ఓ రీతికి చూస్తే పాత నిబంధన కాలం పుస్తకాలలో ఆయన గురించి ఎంతగానో పరిచయం చేయబడింది. ఎంతమంది జ్ఞాపకం ఉంది, నేను కొంతకాలం కిందట నిర్గమ కాండంలో ఒక వాక్యాన్ని నేను చూపించిన. ఎంతమంది జ్ఞాపకం ఉంది? నిర్గమ కాండంలో మన ప్రభుకు సంబంధించిన విషయం. ఆది కాండం నుంచి మన ప్రభు మనకు కనిపిస్తుంటాడు ఏదో రూపకంగా. ముఖ్యంగా ఆది కాండము మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం కాదు, ఎక్కడ మనం ఆదాం అవ్వలు పాపం చేసి పడిపోయినాక జరిగిన విషయాలలో మనం చూస్తాం. మొదటిగా అక్కడ పరిచయం చేయబడుతుంది. ఆది కాండం 3వ అధ్యాయంలో. ఆది కాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆ యొక్క సైతానుతోని మాట్లాడుతున్నాడు, సర్పంతో. మరియు నీకును నీ సంతానమునకును స్త్రీకిని స్త్రీ సంతానమునకును వైరం దీర్ఘకాలం. అది ఎంతమంది విన్నారు ఈ వాక్యం చెప్పండి? ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. అది మనం నీకును నీ సంతానమే మరియు స్త్రీ సంతానమే జీవిత కాలము యుద్ధం. అయితే ఒక రికార్డు మీరు గమనించడం లేదా ఉంటుంది. అది సాధారణంగా సంతానము పురుషుని ద్వారా వస్తుంది, స్త్రీ నుంచి ఎప్పటికీ రాదు.
అది సృష్టికి విరుద్ధం అన్నట్టు, సైన్స్కి విరుద్ధం అన్నట్టు. పురుషు నుంచే సంతానం వస్తుంది. కానీ ఇక్కడ మటుకు స్త్రీ సంతానం అని ఫస్ట్ టైం బైబిల్లో చూస్తాం వాక్యం. అది మన తండ్రి మాట్లాడుతున్న మాట. నీ సంతానము అంటే సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరం దీర్ఘకాలం. కాబట్టి బైబిల్ ఎంత జాగ్రత్తగా మన కొరకు భద్రపరచండి ఈ విషయాలు చూడండి. ఒకవేళ ఆయన పురుషుని సంతానం అయితే పాపంలో పుట్టినవాడవుతాడు. కాబట్టి స్త్రీ సంతానం అంటే కన్యక గర్భం ధరించాల్సి వస్తుంది, కన్యక ద్వారా రావాల్సి వస్తుంది ఈ లోకంలో. అది స్త్రీ సంతానం అంటే భార్యాభర్తల కలయిక లేకుండా పుట్టినవారు స్త్రీ సంతానం. అది కేవలము యేసు ప్రభువు తప్ప బైబిల్ అంతటా ఈ రోజు వరకు కూడా బైబిల్ బయట కానీ ఎవ్వరికీ వర్తించదు. కాబట్టి యేసు ప్రభుని బైబిల్ మొట్టమొదటి పుస్తకంలో స్త్రీ సంతానంగా పరిచయం చేయబడుతున్నాడు అన్నట్టు. దాని తర్వాత మనం చూస్తాము మేఘస్తంభం వలె ఆయన పరిచయం చేయబడ్డట్టు, అగ్నిస్తంభం వలె ఆయన పరిచయం చేయబడ్డప్పుడు, అరణ్యంలో మన్నా పరిచయం చేయబడ్డప్పుడు, ఆ యొక్క బండగా పరిచయం చేయబడ్డప్పుడు, బండలోని జలము రూపకంగా పరిచయం చేయబడ్డప్పుడు, ఎన్నో విధాలుగా ఆయన మనకి పరిచయం చేయబడతాడు. మరి విశేషంగా అబ్రహాం కాలంకి వచ్చినప్పటికీ మెల్కీసెదెకు రాజుగా పరిచయం చేయబడతాడు. దాని తర్వాత మనుష్య కుమారుడుగా పరిచయం చేయబడతాడు. ముఖ్యంగా నిర్గమకాండానికి వచ్చినప్పటికీ ఒక విశేషమైన దూతగా పరిచయం చేయబడతాడు. అది రోజు నేను మీకు చూపించాను. వచ్చే వారము వీటన్నిటిని నేను చూపిస్తా. యేసు ప్రభుని బైబిల్ ఎట్లా పరిచయం చేస్తుంది మనకి. మళ్ళీ నువ్వు అట్లా పరిచయం చేయగలవా? లాస్ట్ టైం ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను అనుకుంటా అటుపోయిన నెలలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో యేసు ప్రభు గురించి నేను విశేషంగా పరిచయం చేసిన వాళ్ళకి. ఎవ్వరు వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు. అది ఎప్పుడు వినలేదు ఇట్లాంటి విషయం. అది ఏంటంటే యేసు ప్రభు ఎటువంటి వాడు ఆయన నువ్వు పరిచయం చేయాలంటే ఎటువంటి వాడైనా నువ్వు స్వీకరించగలిగేటట్లు నువ్వు పరిచయం చేయాలా. ఉదాహరణకి ఆయన మంగళ కత్తి వంటి వాడు అని కూడా మనకు వాక్యం చూపించింది. నేను ఆయన ఖడ్గం, ఆయన కత్తి వెంట్రుకల వెనకల భాగంలో పంపబడిందని నేను చూపించిన ఏహెచ్కెల్ గ్రంథం నుంచి. దాని తర్వాత ఆయన కుమ్మరి వాడు అని పరిచయం చేయబడ్డాడు. కాబట్టి కుమ్మరులకు అందరికీ మీరు చెప్పొచ్చు మీ దేవుడేనా అనేసి. తర్వాత ఆయన చాకలి వాడి సబ్బుతో పోల్చబడిండు. కాబట్టి చాకలి వారికి దేవుడు. ఆయన మేస్త్రిలకు మేస్త్రి అనే ఒక వాక్యాన్ని నేను చూపించిన పట్టపు గుండు అన్న అంశం గురించి. అక్కడ ఆయన ఒక ఇల్లు కట్టే వాడితో పోల్చబడిండు. అక్కడ ఆ గుండు పట్టుకొని గుండు దారము దించేసి గోడ మీద నిలబడి గోడ కొలతను చూస్తా ఉన్నాడు ఆయన. అక్కడ ఆ గుండు ద్వారం దించేసినప్పుడు ఏం జరిగిందని చూపించిన నేను. 2 గుంపులుగా విభజింపబడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. యెరొబాము సంతానము, ఇస్సాకు సంతానం 2 గుంపులుగా విభజింపబడ్డట్టు నేను చూపించిన వాక్యాలు. కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ లాగా పరిచయం చేయబడి లేక ఒక మేస్త్రి లాగా పరిచయం చేయబడిండు, ఇల్లు కట్టేవాడి వాళ్ళు. కాబట్టి మేస్త్రిలకి సువార్త చెప్పొచ్చు, ఈయన మీ దేవుడు అనేసి చూపించే వాక్యం. ఆయన వడ్రంగి వాడని పరిచయం చేసి. కాబట్టి కార్పెంటర్స్ అందరికైనా ఆయన కార్పెంటర్ల దగ్గర పోయి నువ్వు చెప్పాలనే వడ్రంగి వాళ్ళారా మీ దేవుడు ఆయన చూడండి వాక్యం ఉంది బైబిల్లో అంటే వడ్రంగి వాళ్ళు స్వీకరించారా? వాడి హృదయంలో అది రాత్రంతా మండుతూ ఉంటుంది, నిద్ర రానియకుండా. అట్లా ఎన్నో ఉన్నాయి మన ప్రభుకి సంబంధించిన విషయాలు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పరిచయం చేయబడుతుండు. అంటే ఈయన మీ దేవుడు అని నువ్వు చెప్పడానికి, నీకు సువార్త ప్రకటించడం కొరకు దేవుడు వీటన్నిటిని భద్రపరిచి కానీ నువ్వు ఎప్పుడు వాడుకోలేని స్థితిలో ఉన్నావు అన్నట్టు. కాబట్టి భయము, సిగ్గు, అందుకు సువార్త చెప్పలేకపోతున్నావు. నా నిమిత్తమే ఎవడు సిగ్గుపడతాడో తండ్రి ఎదుట నేను సిగ్గుపడతానడా లేదా? ఈ ఒక్క వాక్యం చాలు నువ్వు సువార్త చేయడానికి, సిగ్గుపడకుండా.
నువ్వు ఆయన నామం నిమిత్తం సిగ్గుపడుతున్న ఈ లోకంలో, మరి ఆ నామము ఒక రోజు నిన్ను గురించి సిగ్గుపడుతుందట తండ్రి ఎదుట. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? డోర్స్ క్లోజ్ అవుతాయి. కాబట్టి సిగ్గుపడకుండా మనం ముందుకు పోలే. ఎందుకంటే సిగ్గు అనేది ఒక జీవి, అదొక దురాత్మ. దాన్ని నువ్వు బంధించాలా, దాన్ని గతించాలా, దాని బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలా. ప్రతిదీ ఒక జీవన నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యం. ఇవన్నీ కొన్ని ఆత్మీయ ప్రపంచాల నుంచి కిందికి దుంకొచ్చేసినాయి ఈ లోకంలోనికి, మనుషులను ఆవరించినాయి. ఎందుకంటే ప్రతి ఆత్మ మనిషిని ఆవరించాలని ఆశపడతా ఉంటాయి. అందుకు దురాత్మలకి నువ్వు డోర్స్ ఓపెన్ చేయొద్దు. పరిశుద్ధుల ఆత్మలు మనల్ని ఆవరించడానికి ఆశపడుతున్నారు. ఎందుకంటే వారు చేయలేని పరిచర్య నీకు సహాయకులు ఉండి చేయాలని ఆశపడుతున్నారు వాళ్ళు. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారంగా. కాబట్టి వీటన్నిటిని ఈ దినం మనము స్వీకరిస్తాము. ఎట్లా? పరిశీలించి బెరియన్ల వలె ప్రతిదాన్ని పరిశీలించి స్వీకరించాల, తృణీకరించకండి. వాటిని తృణీకరించంటే అక్కడి నుంచి ఒక సీక్వెన్స్ మీ జీవితాల్లో వెళ్ళిపోతుంది పర్మనెంట్ గా. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలుసా? 20 years తర్వాత వస్తుంది మీ జీవితంలో. అప్పటికి మీరు ముసలాళ్ళు అయిపోతారు. కాబట్టి ఈ దినం మంచి అవకాశం మీకు ఇచ్చిన ఈ యొక్క విషయాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించండి. బైబిల్లో రాసుకొని ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడగండి. ప్రభు ఇది ఎంత మటుకు సరైంది ప్రభు, నా క్రిటికల్ మైండ్ తో కాకుండా నా యొక్క వివేచన కలిగిన మనసుతో వీటిని నేను గ్రహించాలని సహాయపడు ప్రభు అన్న ప్రార్థన నువ్వు చెయ్యాలా. చేసి వీటిని స్వీకరించి ముందుకు వెళ్ళండి. ప్రభు మీ కుటుంబాలను కాపాడుతాడు. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడవగు దేవ, మహోన్నతుడగు తండ్రి, మీ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నాయన. ఎన్నెన్నో విషయాలు బైబిల్లో దాచిపెట్టినారు మా కొరకు, కానీ ప్రభు మేము నిర్లక్ష్యం చూపించేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నేను అపవాది మా సమయాన్నంతా దొంగలించింది. 2 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మేము వారికి మా సమయాన్నంతా అమ్మేసుకున్నాం ప్రభా. ఈ దినం ప్రభా ఎంతగానో పశ్చాత్తపడుతున్నాం. ఎప్పుడు గ్రహించలేని వాక్యాలన్నీ ప్రభా మా కొరకు మీరు ఎంతగానో భద్రపరిచారు. ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా రాని వాక్యాలు ఇవన్నీ ప్రభా. ఆ డబ్బుల కొరకు ఈ లోకంలో పరిగెత్తుతున్నాం మేము. కానీ ప్రభా డబ్బులు మా వెంట వస్తాయని మీరు మాకు చూపించిన వాక్యం. అవి మా తట్టు ఆకర్షించబడాలి, కానీ మేము మా తట్టుకు ఆకర్షించబడమని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి అటువంటి సత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. వీటన్నిటిని మేము జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించేలాగా మా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి ప్రభా. ప్రతి వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి లేఖలను పరిశోధించమని మీరు చెప్పినారు. కాబట్టి మేము వీటన్నిటిని పరిశోధించి స్వీకరించి అన్నిటికి చూపించాలా. అటువంటి సేవా పరిచర్యలో మమ్మల్ని అందరూ నడిపించండి. ముఖ్యంగా ఈ దినం ఆరాధనలో పాల్పొందిన వారందరి నుంచి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి అలర్జిక్ స్పిరిట్స్ ని గద్దిస్తున్నాను, ప్రతి అన్క్లీన్ స్పిరిట్స్ ని గద్దిస్తున్నాను. విడిచిపెట్టిపోండి. యేసుక్రీస్తుని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అనారోగ్యాలు తీసుకొచ్చిన దురాత్మ శక్తులారా యేసుక్రీస్తుని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. డిపార్ట్ ఫ్రమ్ దేర్ బాడీస్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ యెషూవా ది క్రైస్ట్. ఐ కమాండ్ యూ ప్రభువా, మీరు అందరినీ స్వస్థపరచండి. గొప్ప సాక్ష్యాలు నిలబెట్టండి. నేను మీరు అక్కడ సమీపం ఉంటుండగా మేము సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరికి మిమ్మల్ని పరిచయం చేయాలా ప్రభా. అటువంటి సేవా పరిచయాలు మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.